శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అలా అశ్వత్థామను కట్టివేసి తీసుకురావటాన్ని పతివ్రతైన ద్రౌపది సహించలేకపోయింది అనుకున్నాం కదా. అర్జున, పతిదేవా, వీడెవడు తెలుసా? బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, పూజనీయుడైనటువంటి ఈ అశ్వత్థామను విడవండి, విడిచిపెట్టండి అని అరిచింది గట్టిగా. ఓ పతిదేవా, మీరు ఎవరి నుండి అయితే రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్ని, అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్చుకున్నారో ఆ ద్రోణుడే అశ్వత్థామ రూపంలో మన ముందు ఉన్నాడు. ఇప్పుడు ఆ ద్రోణుడి భార్య అయిన కృపి వీరమాతగా ఇంకా జీవించే ఉంది కదా, ద్రోణుడితో పాటుగా మరణించలేదు కదా. ఓ పతిదేవా, నువ్వు ధర్మం తెలిసినవాడి కనుక గురువంశాన్ని మీరు ఎల్లప్పుడూ నమస్కరించి పూజిస్తూ ఉండాలే కానీ గురువంశం వారికి దుఃఖాన్ని కలిగించకూడదు కదా. గురువంశంలో ఉండినటువంటి ఎవరికీ మనం దుఃఖం కలిగించకూడదు కదా. నా పుత్రులు మరణించడంతో నేను దుఃఖాన్ని సహించలేక ఏడుస్తూ ఉన్నాను. పాపం, ఇతడి తల్లి పుత్రుణ్ణి పోగొట్టుకొని నాలాగా ఏడవకూడదు కదా. ఎందుకు ఇద్దరు ఒకరికొకరు చూసుకొని ఏడ్చటం? ఏం ప్రయోజనం? నా పిల్లలు ఇక రారు కదా బతికి. మనస్సును నిగ్రహించుకోలేని క్షత్రియ రాజులు బ్రాహ్మణ వంశానికి హాని చేస్తే దానివల్ల వారికి వినాశం కలుగుతుంది అని పలికింది. మహారాణి అయిన ద్రౌపది ఎన్నిటికీ ధర్మాన్ని, న్యాయాన్ని ఎప్పటికీ కూడా ఆవిడ అతిక్రమించలేదు. అతిక్రమించేది కానే కాదు. ఆమె పరమ దయాహృదయ, కపటం లేనిది, సమబుద్ధి కలది. అటువంటి ఆమె అలా పలుకగా యమధర్మరాజు యొక్క అంశతో జన్మించిన యుధిష్ఠిరుడు కూడా ఆమె మాటలను ఆమోదించాడు. నకుల సహదేవులు, సాత్యకి, అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ, అక్కడ ఉన్న జనులు అందరూ కూడా ద్రౌపదిని అభినందించారు. అందరూ ద్రౌపదికి నమస్కారం చేశారు. చక్కగా మాట్లాడిందని. ఒక్క భీముడు మాత్రం చాలా కోపంగా ఇలా అన్నాడు. వాడికి మాత్రం అయ్యలేదు, ఎప్పటి నుంచి అంతేనే. ఏమిటిది అని. ఈ అశ్వత్థామ పాపి నిద్రపోతున్న పిల్లలను చంపాడు. వీడు చేసిన పని వల్ల వీడికి గాని, వీడి ప్రభువైన దుర్యోధనుడికి గాని ఏ ప్రయోజనము కలగలేదు. ఇటువంటి వాణ్ణి చంపటమే మేలని పెద్దలు చెబుతున్నారు అని గట్టిగా అరిచాడు భీముడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది మాటలు విన్నాడు, భీముని మాటలు కూడా విన్నాడు. ఆయన అర్జునుడి ముఖాన్ని చూసి నవ్వుతూ ఇలా పలికాడు. బ్రాహ్మణుడు అధముడే అయినా కూడా వాడిని చంపరాదు. ఇంటికి నిప్పు పెట్టినవాడు, విషాన్ని ఇచ్చినవాడు, పిల్లలను చంపినవాడైనా ఆతతాయిని సంహరించి తీరాలని కూడా నేనే చెప్పాను. ఈ రెండు మాటలు చెప్పిన వాడినే నేనే. కనుక నువ్వు నా ఉపదేశాన్ని పాటించు. నీ ప్రియురాలైన ద్రౌపది ఓదారుస్తూ నువ్వు చేసిన ప్రతిజ్ఞను సత్యం చేసుకో. అలాగే భీముడికి, ద్రౌపదికి, నాకు కూడా సంతోషాన్ని కలిగించు అని అర్జునుడితో అన్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి భావం తెలిసినవాడై బ్రాహ్మణుడైన ఆ అశ్వత్థామ యొక్క తల వైపు ఉన్న మణిని జుట్టుతో సహా కత్తరించి వేశాడు. అర్థమైంది, స్వామి యొక్క మాటలు అర్థమైంది. మొదటి నుంచి దగ్గరే ఉన్నాడులేండి, ఇంక ముందు రాబోయేదంతా తెలుస్తుంది మనకు. ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలా. వాడి యొక్క అహంకారం ఎక్కడ ఉందని తెలుసు అందరికీ, వాడి యొక్క ప్రభావం ఎక్కడ ఉందని తెలుసు. అశ్వత్థామ యొక్క తలపై ఉన్నటువంటి మణినే విపరీతమైన సత్యంతో, సత్తుతో ఉండేటువంటిది, అంటే అంత శక్తితో ఉండేటువంటిది. జుట్టుతో సహా కత్తరించి వేసేశాడు. స్వామి మాటలు అర్థమైపోయింది. అశ్వత్థామ యొక్క బ్రహ్మవర్చస్ పిల్లలను చంపటంతోనే నాశనమైపోయింది. ఇప్పుడు మణి యొక్క తేజస్సు కూడా లేకుండా పోయింది. అర్జునుడు అశ్వత్థామకు కట్లు విడిపించి
శిబిరము నుండి బయటకు గంటివేశాడు. బ్రాహ్మణుడు అధముడే అయినా వాణ్ణి ఉరి తీయకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. తల గొరగటం, సంపదలను లాక్కోవటం, ఉన్న స్థానం నుండి గెంటివేయటం మొదలైనవి అధముడైన బ్రాహ్మణుడికి మరణశిక్షతో సమానమని ధర్మశాస్త్రం చెబుతుంది. బహిష్కరించడం, బయట ఊరు బయట మొదలెయటం, లేక తల కొరగటం, అంతే. ఉండిన ఆస్తి అంతా లాక్కోవటం, వాడికి పట్టణంలో ఎవరు కూడా అన్న నీళ్లు పెట్టకూడదని చెప్పటం, అన్నం నీళ్ళు ఎవరు పెట్టకూడదని, అడవికి వెళ్ళిపో అని చెప్పటం, ఇంతేగాని నరకకూడదు అని చెప్పారు. వాళ్ళని ఉరి తీయకూడదు అని చెప్పుకున్నారు. అలా అశ్వత్థామ గెంటి వేయబడి వెళ్ళిపోగా పాండవులు ద్రౌపదితో సహా పుత్రశోకంతో దుఃఖిస్తూ తమ పుత్రులకు దహన సంస్కారం మొదలైన కర్మలను చేశారు. ఇంతటితో 7వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. 8వ అధ్యాయం ఇంకా ప్రవేశిస్తాం. ఈ అధ్యాయంలో అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం నుండి ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును రక్షించడము, కుంతీదేవి చేసిన శ్రీకృష్ణ స్తుతి, యుధిష్ఠిరుడు దుఃఖించడము అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. సూతుడు ఇలా చెప్తున్నాడు, ఓ ద్రౌపది పుత్రులకు దాన సంస్కారాలు చేసిన తర్వాత పాండవులు శ్రీకృష్ణుడు తోడు రాగా తమ పుత్రులకు గంగలో జలతర్పణాదులిచ్చేందుకై స్త్రీలను ముందుంచుకొని వెళ్ళాడు. వీళ్ళంతా వెళుతున్నారు. అలా వారు జలతర్పణాన్నిచ్చి బాగా దుఃఖించి శ్రీహరి పాదపద్మాల ధూళితో పవిత్రమైన గంగా నదిలో మళ్లీ స్నానం చేశారు. ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరుడు అయినటువంటి తమ్ముళ్ళు, పుత్ర శోకంతో బాధపడుతున్న గాంధారి, కుంతి, ద్రౌపదులు, యుద్ధంలో బంధువులను పోగొట్టుకొని దుఃఖిస్తున్న వాళ్ళు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉండటాన్ని శ్రీకృష్ణుడు చూశాడు. ఆయన మహర్షులతో కలిసి వారి దగ్గరికి వెళ్ళి ప్రాణులకు మృత్యువు తప్పదని తెలిపి ఓదార్చాడు. శ్రీకృష్ణ భగవానుడు అజాతశత్రువైన ధర్మరాజుకు జూదగాళ్లైన దుర్యోధనాలు అపహరించిన రాజ్యాన్ని సంపాదించి పెట్టాడు. ద్రౌపది యొక్క కేశపాశాలను పట్టుకోవడంతో క్షీణించిన ఆయుర్దాయం గల దుష్టరాజులను సంహరింపజేశాడు. వాళ్ళందరినీ సంహరించేశాడు. ధర్మరాజు చేత 3 అశ్వమేధ యాగాలను చేయించాడు. ఆయన యొక్క పవిత్ర కీర్తిని ఇంద్రకీర్తిలాగా 4 దిక్కులకు విస్తరింపజేశాడు. శ్రీమన్నారాయణ.